హలో అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఏంటో అండి, ఈ 2 రోజుల నుంచి అయితే వర్షం ఎడతెరిపి లేకుండా అయితే బాగా కురుస్తుంది. అసలు గ్యాప్ లేకుండా అయితే చినుకులు వస్తూనే ఉన్నాయి. ఎక్కువ పడట్లేదు కానీ తుఫాన్ లాగా అయితే 2 రోజుల నుంచి బాగా వర్షం అయితే వస్తుంది. ఇంకా ఆ 2 రోజుల నుంచి అయితే మేము మా శ్రీధర్ బాబుని స్కూల్లో అడ్మిషన్ కోసానికి అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ వర్షం కారణంగా ఎక్కడికి బయటకు వెళ్ళడానికి అయితే అస్సలు కుదరట్లేదు. ఈరోజు అయితే కాస్త అయితే వాతావరణం చల్లగా ఉంది కానీ చినుకులు అయితే రావట్లేదు. బాయ్ బాయ్ కివేమ్మా, బాయ్ 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 హాయ్. మేము వెళ్తున్నాము. అయితే బయటికి వెళ్ళే ముందు అయితే చిన్న చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి. మా కృతి పాపకు ఎక్కడైనా బయటికి వెళ్తున్నాము అంటే ఎక్కువ ఆనందం ఎక్కువ, అందుకే చినుకులు పడ్డా కానీ అసలు ఏమనట్లేదు, వెళ్తూనే ఉంది. గేట్ అయితే మూసి ఇక చిన్న చిన్న అయితే చినుకులు స్టార్ట్ అయినా నాకు అదే టెన్షన్ అవుతుంది. పాపని తీసుకెళ్ళి చినుకులకి ఇంత వాతావరణం కూల్గా ఉంది ఎట్లా అవుతుందా అని భయం అవుతుంది, కానీ దగ్గరనే కదనేసి అయితే తొందరగా వెళ్ళి వద్దామైతే వెళ్తున్నాం. మేము బండి పైన చిన్న చిన్నగా అయితే చినుకులు పడుతూనే ఉన్నాయి. బాయ్. చినుకులు వస్తున్నాయి, చినుకులు వచ్చినాయి. బాయ్ బాయ్. ఈ వర్షం వస్తే బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా అసలు కాలు బయటకు పెట్టబుద్ధి కాదు. ఇంకా మా శ్రీధర్ బాబుకి సంబంధించింది కాబట్టి ఇంకా వెళ్ళాము, స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇది మేము ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇది ఆఫీస్ రూమ్లకు అడుగు పెట్టంగానే నా చిన్నప్పుడు నేను మా స్కూల్లో చదివినప్పుడు ఆఫీస్ రూమ్ ఎట్లా ఉన్నా ఆ విధంగా అయితే ఉన్నా. అదేంటో ఆఫీస్ రూమ్ అంటేనే గుండె దడగా ఉంటుంది నాకు చిన్నప్పటి నుంచి అయినా సరే. అంటే చిన్నప్పుడు తెలియదు కదా, అసలు ప్రిన్సిపాల్ సార్ పిలుస్తున్నా అంటే వామ్మో మాకు తెలియకుండా ఏం తప్పు చేసినాము అనేసి అయితే ఒక భయం గుండెల గూబులు అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడైతే ప్రిన్సిపాల్ సార్ లేరు ఇప్పుడు ప్రజెంట్గా అయితే. ఇంకా వేరే మేడంతో అయితే మాట్లాడాము, కొద్దిసేపు వెయిట్ చేయండి అంటే మేము అక్కడే కూర్చొని వెయిట్ చేస్తున్నాము. ప్రిన్సిపాల్ సార్ ఎప్పుడు వస్తాడా ఏంటి అనేసి అయితే. ఇంక ఇక్కడ పిల్లలకి నాన్ లోకల్ నుంచి వచ్చే పిల్లలకు కూడా అయితే 2 బస్సులు అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైనా ఇంకా బస్సులు అయితే ఉంటాయి కదా పిల్లలకి, వేరే ఊరి నుంచి వచ్చే వాళ్ళకి. ఇంకా మా శ్రీధర్ బాబు అయితే ఇదేనా నువ్వు చదివే స్కూల్ అంటే నువ్వు వెళ్తావా, అక్కడ పిల్లలు ఉన్నారు కూర్చుంటావా అంటే అసలు ముఖం మార్చుకొని కూర్చున్నాడు. మా కృతివి పాప అయితే ఇంకా ఆమె ఎక్కడున్నా యాక్టివ్ అసలు అలా చేస్తుంది. ఇక్కడైతే 2 బస్సులు ఉన్నాయి పిల్లల కోసానికి. ఇక కొద్దిసేపు అయితే వెయిట్ చేసాము, ఇంకా సార్ అయితే రావట్లేదు. మా కృతివి పాప అక్కడ బుద్ధుడి విగ్రహం కనిపిస్తే జయ అనేసి అయితే మొక్కుతుంది. దానికి ఎక్కడ దేవుళ్ళు కనిపించినా కానీ మొక్కుతూనే ఉంటుంది, కొంచెం దైవభక్తి ఎక్కువ మా కృతివి పాపకి. స్టాఫ్ రూమ్లో కూర్చుంటే పిల్లలలో కానీ పిల్లలు చదివే ఏబీసీలు కానీ మేము కూర్చున్న దగ్గరికి వినిపిస్తుంది. అసలు అలాంటి వైబ్రేషన్ వినిపిస్తే గుండెలో ఒక దడగా అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది కదా. నోట్లో వెళ్ళి నాన్న క్లాసులకి నోట్లో వెళ్ళి ఇంకా మేము వెయిట్ చేస్తుంటే వేరే సార్ వచ్చి అడ్మిషన్ కోసానికి అయితే ఫామ్ ఫిల్అప్ చేస్తున్నాడు. మా శ్రీధర్ బాబు డీటెయిల్స్ అన్నీ అడిగితే ఫామ్ ఫిల్అప్ చేస్తున్నాడు. ఇంకా మా ఆయన సిగ్నేచర్ కావాలి, పేరెంట్స్ సిగ్నేచర్ కావాలంటే మా ఆయన సైన్ చేస్తున్నాడు. ఇక కొద్దిసేపు అయితే అక్కడే సార్ తోటి అయితే మేము మాట్లాడైతే వేరే సార్ ప్రిన్సిపాల్ సార్ అయితే అప్పటి వరకు రాలేదు, కొంచెం వేరే వర్క్ ఉంటే వెళ్తే ఇంకా వేరే సార్ ఉంటే ఆ సార్తో అయితే మాట్లాడొచ్చాము. ఇంకా మామూలుగా స్కూల్ ఎట్లా ఉంది ఏందనేసి అయితే వెళ్తున్నాం మేము. అక్కడ వాతావరణం ఎట్లా ఉంది ఏందనేసి వెళ్తున్నాము చూడడానికి. ఇంకా సార్ మా ఆయనకు బాగా పరిచయం అయిన కొద్దిసేపు అక్కడే ఉండి మాట్లాడాడు. మా శ్రీధర్ బాబు ఆ సార్ బాగా చెప్తున్నాడు. అసలు ఆచారం మామూలుగా అయితే ఎక్కువ పరిచయం ఉన్నతో మాత్రమే వాడు బాగా చెప్తారు, కానీ వానికి సార్ నచ్చినట్టుంది, అందుకే బాగా చెప్పేసి అయితే వెళ్తున్నాము. ఇంకా మేము వచ్చి నర్సరీ క్లాస్ ఎక్కడ ఏంటిది, టీచర్స్ కూడా ఒక క్లాస్కి ఇద్దరు అయితే ఉన్నారు. ఇంకా స్కూల్ నుంచి అయితే మేము ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చే వరకు నాకు ఒక టెన్షన్, పాపని తీసుకెళ్ళాము కదా వర్షం వస్తుంది ఏమంటే టెన్షన్ ఉండే, కానీ చిన్న చినుకులు పడ్డాయి కానీ ఒక 5-10 మినిట్స్లో అయితే వచ్చాము మేము, ఎందుకంటే స్కూల్ కూడా మాకు దగ్గరనే. అదృష్టం కొద్దీ మేము రూమ్ దగ్గరకు వచ్చిన తర్వాత అయితే మళ్ళీ వాన కొంచెం అయితే ఎక్కువ వస్తుంది వర్షము. మా శ్రీధర్ బాబుకి ఇంకా స్కూల్లో జాయిన్ చేసాము కదా, ఇప్పుడు నాకు ఎక్కువ టెన్షన్ ఇంకా బాధగా అట్లా అనిపిస్తుంది. ఇన్ని రోజులు నాతో పాటే ఉన్నాడు, ఎప్పుడు క్షణం కూడా వదిలిపెట్టి ఉండలేదు. ఆడు ఇప్పుడు స్కూల్కి వెళ్తుండే కదా, నాకే కొంచెం బాధగా అనిపిస్తుంది. వాడు స్కూల్కి వెళ్తే ఎట్లా ఉంటాడో ఏంటిదో అనేసి అయితే. ఇంకా తప్పదు కదా, పిల్లలు అయితే కంపల్సరీ స్కూల్కి పంపించాలి కదా. అట్లాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్